హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి రెండు ఐటీ కంపెనీలలో మనకి వాక్ ఇన్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నో చూద్దాం. ఫస్ట్ కంపెనీ వచ్చేసి కగ్నిజెంట్లో మే 30వ తారీఖున ఫ్రెషర్స్కి హైదరాబాద్లో ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. సెకండ్ కంపెనీ వచ్చేసి విప్రోలో కంటెంట్ మోడరైజేషన్గా మే 30వ తారీఖు నాడు ఈ ఇంటర్వ్యూలు అనేవి ఇవి కూడా హైదరాబాద్లోనే ఉంటాయి ఇంటర్వ్యూలు. ఇలాగా వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించి ఎవ్రీడే కూడా మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. అవి మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమందికి చేరుతుంది, నాకు సపోర్టింగ్గా ఉంటుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి యూజ్ అవుతుంది. ప్లీజ్ షేర్. ఫస్ట్ కగ్నిజెంట్లో మే 30వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహిస్తారు. వెన్యూ వచ్చేసి బిల్డింగ్ కాలయే ఫస్ట్ ఫ్లోర్, రహేజా మైండ్ స్పేస్, ఐటీ పార్క్, మైండ్ స్పేస్, మాదాపూర్ రోడ్, హైటెక్ సిటీ, హైదరాబాద్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఫోటో కాపీస్, మనకి ఎడ్యుకేషనల్ ఫోటో కాపీస్, గౌట్ ఐడి ప్రూఫ్ అనేది తీసుకొని రావాలి కన్ఫర్మ్. కాంటాక్ట్ వచ్చేసి కోజ్తో గారు నిర్వహిస్తారు. ఎక్స్పీరియన్స్ అనేది ఏం లేదు, ఫ్రెషర్స్ని తీసుకుంటారు. శాలరీ అనేది అక్కడ మనం ఇంటర్వ్యూ ఫేస్ చేసిన దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. లొకేషన్ వచ్చి హైదరాబాద్ లొకేషన్లో ఇస్తారు. మొత్తం ఓపెనింగ్స్ వచ్చేసి 20 పోస్టులు అనేవి ఉన్నాయి. మనకు జాబ్ రూల్ వచ్చి వాయిస్ బ్లెండెడ్ ఆదర్స్గా ఇస్తారు. ఇండస్ట్రీ టైపు ఐటీ సర్వీస్ అండ్ కన్సల్టింగ్గా ఇండస్ట్రీ టైప్ ఉంది. డిపార్ట్మెంట్ వచ్చేసి కస్టమర్ సర్వీస్, సక్సెస్ అండ్ ఆపరేషన్స్గా తీసుకుంటారు డిపార్ట్మెంట్లోకి. ఎంప్లాయ్మెంట్ టైప్ అండి ఫుల్ టైమ్ పర్మనెంట్గా ఉంటుంది. రోల్ కేటగిరీ వాయిస్ బ్లెండెడ్గా తీసుకుంటారు. ఎడ్యుకేషన్ ఎనీ డిగ్రీ చేసి ఉండొచ్చు. ఇక్కడ అప్లైన్ ఉంటే మనకి ఈ అప్లైన్ అనేది నేను మన యూట్యూబ్ ఛానల్లో డిస్క్రిప్షన్ బాక్స్లో వస్తాను. అది మీరు క్లిక్ చేసినట్లయితే ఈ జాబ్కి సంబంధించింది అప్లికేషన్ అనేది ఉంటుంది. మీరు అప్పుడు దాన్ని బట్టి మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. మన ఛానల్లోకి రావాలి, ఫస్ట్ మన వెబ్సైట్లోకి వచ్చి అప్పుడు మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి విప్రో. ఈ విప్రోలో మే 30వ తారీఖు నాడు ఉదయం 9:30 గంటల నుంచి 11:30 వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. వెన్యూ వచ్చేసి విప్రో క్యాంపస్, వెండర్ గేట్, 203, 115/1, ఐఎస్బి రోడ్, ఆపోజిట్ టు డామినస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నిబోలి, నానక్కారం కూడా, హైదరాబాద్, తెలంగాణ. ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. శాలరీ 2,25,000 నుంచి 3,25,000 వరకు పర్ యానం అని ఇస్తారు. లొకేషన్ హైదరాబాద్ లొకేషన్. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ చేసి ఉండొచ్చు, ఎంబీఏ, పీజీడిఎం ఇన్ స్పెషలైజేషన్ చేసి ఉండొచ్చు. మనకి ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చి ఫుల్ టైమ్ పర్మనెంట్గా ఉంటుంది. స్కిల్స్ రిక్వైర్డ్ ఏ విధంగా ఉంటుందంటే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ అనేది ఎక్సలెంట్గా మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ప్రోయాక్టివ్ అండ్ పాజిటివ్ అప్రోచ్ టాస్క్స్ కలిగి ఉండాలి. ఎమోషనల్లీ స్ట్రాంగ్గా మనం ఉండాలి. కంటెంట్ విత్ మెచ్యూరిటీ అండ్ ప్రొఫెషనలిజంలో మనకి కలిగి ఉండాలి. ఈ స్కిల్స్ అనేది కలిగి ఉండాలి. స్ట్రాంగ్ వర్క్ ఎథిక్స్ అండ్ ఎబిలిటీ, వర్క్ విత్ మినిమల్ సూపర్వైజర్ కలిగి ఉండాలి. మినిమం 1 year ఎక్స్పీరియన్స్ అనేది వీళ్ళు అడుగుతున్నారు. మనకి ఈ జాబ్కి వచ్చేసి ఎక్సలెంట్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అనేది ఉండాలి. గుడ్ ఇంటర్పర్సనల్ అండ్ పీపుల్ స్కిల్స్, గుడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్గా మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది ఉండాలి. స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ లాజికల్ రీసెర్చ్ స్కిల్స్ కలిగి ఉండాలి. స్పెసిఫిక్స్ ఏమంటే వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాదు. మనకి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ ఇది కలిగి ఉన్నది. ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్ అనేవి మనకి నైట్ షిఫ్ట్లు కూడా మనకి షిఫ్ట్ల ప్రకారం ఇస్తారు. ఈ నైట్ షిఫ్ట్లు కూడా రొటేషన్ షిఫ్ట్లు అనేవి ఉంటాయి. ఇమీడియట్గా మనకి జాయిన్ చేసుకుంటారు. వర్కింగ్ 5 రోజులు వర్కింగ్స్ ఉంటే 2 days అనేవి ఆఫ్ ఉంటాయి. ఓన్లీ ఎక్స్పీరియన్స్ పర్సన్ 1 to 4 years ఎక్స్పీరియన్స్ పర్సన్ ఎలిజిబుల్ అవుతారు ఈ కంపెనీ ఈ జాబ్కి. మినిమం 1 year ఎక్స్పీరియన్స్ కన్ఫామ్గా ఉండాలి. క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు ఆల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, పీసీ అంటే కంప్యూటర్ కానీ మనకి ల్యాప్టాప్ కానీ ఉండడం మ్యాండేటరీగా తీసుకురావచ్చు. ఓన్లీ గ్రాడ్యుయేట్స్ మాత్రమే, డిగ్రీ చేసిన వాళ్ళు మాత్రమే ఇది ఎలిజిబుల్ అనమాట. ఈ విధంగా మనం ఇది మనకి స్పెసిఫికేషన్స్ అనేవి మనకి ఏం కావాలో డాక్యుమెంట్స్ అనేవి డాక్యుమెంట్స్ అంటే ఎక్స్పీరియన్స్ లెటర్, పే స్లిప్లు, ఆఫర్ లెటర్గా ఉంటే అవి తీసుకొని వెళ్తే చెక్ చేసి వాళ్ళు మనకి ఇంటర్వ్యూ పెట్టడం జరుగుతుంది. డాక్యుమెంట్స్ ఏం తీసుకెళ్ళండి, అప్డేటెడ్గా రెజ్యూమ్ ఒకటి, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అంటే లాస్ట్ 3 months లోపల మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏది దిగుతో అది లాస్ట్ 6 months లోపలది పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకెళ్ళాలి. ఆధార్ కార్డు, ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకెళ్ళాలి. ప్రీవియస్ అండ్ కరెంట్ ఆర్గనైజేషన్ 3 months పే స్లిప్లో మనం ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే
దానికి సంబంధించిన ప్రీవియస్ 3 మంత్స్ది పే స్లిప్లు తీసుకొని వెళ్ళచ్చు. ప్రీవియస్ అండ్ రీసెంట్ ఆర్గనైజేషన్ ఆఫర్ లెటర్, ఎక్స్పీరియన్స్. మనకి ఆఫర్ లెటర్ కానీ ఈ కంపెనీలో చేసినట్టయితే ప్రజెంట్ కంపెనీలో ఉన్నది ఎక్స్పీరియన్స్ లెటర్, ఆఫర్ లెటర్ అనేది తీసుకుని వెళ్ళాలి. ఈ విధంగా మొత్తం యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే జిరాక్స్ కాపీలు, మన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు తీసుకెళ్ళినట్టయితే వాళ్ళు చెక్ చేసి మనకి ఇంటర్వ్యూ పీరియడ్ అవుతుంది. ఈ విధంగా మనకి విప్రోలో కంటెంట్ మోడరేషన్గా తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు మొత్తం వచ్చి మనకి కగ్నిజెంట్, విప్రో ఈ 2 ఐటీ కంపెనీలలో మంచి కంపెనీలు, వరల్డ్ నెంబర్ 1 కంపెనీలు. ఇటువంటి కంపెనీలో మనకి జాబ్ అనేది వస్తే మన లైఫ్ అనేది సెటిల్ అయినట్టే. ఓకేనా ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్ కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.